అందరికీ నమస్కారం అండి. ఛానల్కి స్వాగతం. రేపు రాబోతున్న వైశాఖ పౌర్ణమి కారణంగా వృషభరాశి వారు 4 శుభవార్తలు వింటారు. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 కోరికలు కూడా తీరుతాయి. అయితే వృషభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వృషభరాశి వారి యొక్క జీవితంలో మే నెల 12వ తేదీ వైశాఖ పౌర్ణమి తరువాత ఎటువంటి శుభవార్తలు వారు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే ఏ 2 కోరికలు వారి యొక్క జీవితంలో వారికి తీరబోతున్నాయి, పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీకు ఏ సమస్యలు ఉన్నా షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూసారు కదండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకోండి. ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి ఒక్కసారి ప్రయత్నించండి. గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా నెరవేరుతుంది. కాబట్టి మీరు ఏ సమస్యలు ఉన్నా తొలగించుకోవాలి అనుకుంటే ఈ గురువుగారిని సంప్రదించండి. ఈ గురువుగారు చాలా నమ్మకతగమైన గురువుగారు చెప్పినట్టు జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని వృషభరాశి వారు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే మహా అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక వృషభ రాశి వారు చాలా ఓపికతో, సహనంతో ఉంటారు. అయితే మరి ముఖ్యంగా ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఏదైనా సాధించాలి అనుకుంటే గనుక దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వృషభ రాశి వ్యక్తులు ఈ విధంగా ఉంటారు. అలాగే అందరినీ ప్రేమించే మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందాన్ని ఆరాధించే ఉదయం కూడా వీరికి ఉంటుంది. సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు. అలాగే తాము ఎదుటి వ్యక్తుల్ని ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను కూడా ఆశిస్తారు. అలాగే ఈ రాశి వారికి సహనం అనే గుణం అలంకారం అనే చెప్పుకోవాలి. ఈ గుణం వలన ఫలితాల కోసం ఎంతకాలమైనా సరే ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా యోగవంతంగా కనిపిస్తుంది. ఇతరుల మాటల్లో లక్ష్య పెట్టరు. శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడని కారణంగా జీవితంలో కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరి మాటలు వింటారు, కానీ చివరికి తాము అనుకున్నదే చేస్తారు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా వీరిని ఏదిస్తున్నటువంటి సమస్యల నుండి వీరికి విముక్తి అయితే లభించబోతుంది. ఇంకా మే నెల 12వ తేదీ వస్తున్నటువంటి గ్రహస్థితులు, మార్పులు అనేవి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. 4 శుభవార్తలు వింటారు. చాలా కాలంగా వారికి ఉన్నటువంటి కోరికలు తీరే అవకాశాలు అయితే ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఏదైతే కోల్పోయారో దాన్ని దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది డబ్బు కావచ్చు, లేకపోతే బంధాలు కావచ్చు, ఇంకా ఇతర ఏవైనా కావచ్చు. చాలా కాలం నుంచి మీరు వీటిని కోల్పోయి ఎంతో బాధలో, నిరాశలో ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక నష్టాన్ని చూసినటువంటి వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఆర్థికంగా లాభాన్ని పొందుకుంటారు. అంటే కోల్పోయిన చోటే కోల్పోయినవే తిరిగి దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తుల జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశగా ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు మీకు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కెరియర్ పరంగా అవకాశాలు మీ ముందుకి రాబోతున్నాయి. ఉద్యోగ పరంగా కావచ్చు, లేకపోతే విద్య కోసం మీరు మంచి సంస్థల్లో విద్య కోసం మీకు ప్రవేశం దొరకాలని ఆరాటపడుతున్నారో వీటికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారు. అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఈ విధంగా దానికి సంబంధించి వృషభరాశి జాతకులు మే నెల 12వ తేదీ వస్తున్నటువంటి పౌర్ణమి తరువాత శుభవార్తలు వినే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పనిచేస్తూ ఈ యొక్క పొజిషన్ లో ఎటువంటి మార్పు లేదని నిరాశలో గనక ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క పొజిషన్ లో మార్పు అనేది రాబోతుంది. అంటే ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేనటువంటి స్థితిలో ఉండి వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఈ సమయంలో మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ యొక్క జాతక ప్రకారం ఈ సమయంలో అయితే కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు వినబోయేటటువంటి మరొక గుడ్ న్యూస్ ఏమిటి అంటే గనుక మీరు విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పెద్ద ఆటంకం మీ ముందు ఉంది. అంటే ఆ యొక్క ఆటంకం ఎప్పుడైతే క్లియర్ అవుతుందో, ఆ యొక్క సమస్య ఎప్పుడైతే క్లియర్ అవుతుందో మీ యొక్క విదేశీ ప్రయాణం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దానికి సంబంధించి ఎన్నో రోజులుగా మీరు నిరాశలో ఉన్నారు. ఈ సమయంలో ఒక గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది.
అవకాశాలు మీ ముందుకి వస్తాయి. చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఆ పెద్ద సమస్య ఏదైతే ఉందో అది క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు వీసా పాస్పోర్ట్ కి సంబంధించింది కావచ్చు, ఆర్థికంగా డబ్బు సమకూరటం గురించి కావచ్చు, లేకపోతే అక్కడ అవకాశం రావడం గురించి కావచ్చు. ఈ విధంగా ఏ సమస్యనైతే విదేశాలకు వెళ్లకుండా మిమ్మల్ని ఆపుతుందో సమస్య క్లియర్ అయ్యి మీ విదేశీ ప్రయాణం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క పౌర్ణమి తర్వాత వృషభ రాశి జాతకులు వినే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా 4 శుభవార్తలు అయితే ఈ యొక్క వృషభ రాశి జాతకులు వింటారు. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 కోరికలు కూడా తీరుతాయి. అంటే వివాహ ప్రయత్నాలు చేస్తూ మీ యొక్క జీవితంలో చక్కటి భాగస్వామి మీకు దొరకాలని, మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రావాలని మీరు గనక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో ఒక మంచి సంబంధం మీ ముందుకి వస్తుంది. అది మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు, లేకపోతే మధ్యవర్తుల ద్వారా కావచ్చు. మీ యొక్క రిక్వైర్మెంట్ కి తగినటువంటి మంచి సంబంధం అయితే మీ ముందుకు వచ్చే సూచినటువంటి కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో ఆ యొక్క సంబంధం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా వివాహానికి సంబంధించి వృషభ రాశి వ్యక్తులు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే చక్కటి భాగస్వామి మీ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నారో ఆ యొక్క పెద్ద కోరిక తీరే అవకాశాలైతే ఈ యొక్క పౌర్ణమి తరువాత మీ యొక్క జాతక ప్రకారం కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క రిక్వైర్మెంట్ కి తగినటువంటి జీవిత భాగస్వామిని అయితే ఈ సమయంలో పొందుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారికి చాలా కాలంగా ఉన్నటువంటి మరొక కోరిక ఏమిటి అంటే గనుక వంశపారపరంగా వారికి దక్కాల్సిన ఆస్తులు దక్కించుకోవడం. అయితే దీనికి సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ప్రయత్నాలు ఏమీ ఫలించడం లేదని నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారికి ఇలాంటి అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. కేసుల్లో కానీ వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ఆస్తుల్ని మీరు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దక్కనటువంటి ఫలితం ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయకపోయినా కానీ దక్కి తీరుతుంది. ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు చూస్తారు. చాలా సంవత్సరాల నుంచి మీకున్నటువంటి కోరిక తీరుతుంది. అంటే వాటి ధరలు, అంటే ఆస్తుల యొక్క ధరలు పెరగడం మూలంగా కూడా మీరు ధనవంతులు కావడానికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో మే నెల 12 తర్వాత వస్తున్నటువంటి పౌర్ణమి తరువాత 4 శుభవార్తలు అయితే వినబోతున్నారు. చాలా కాలంగా వారికి తీరినటువంటి 2 కోరికలు సమయంలో తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి, జీవితంలో ఇలా మరెన్నో శుభ ఫలితాలను పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే శుక్రగ్రహానికి పూజలు చేయడం వలన కూడా మీరు శుభ ఫలితాలు అయితే పొందుకుంటారు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటే ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం వలన కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే దొరుకుతాయి. అలాగే రేపటి రోజున మీరు కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఏ విషయంలో కూడా ముందుండకూడదు. ఎందుకంటే మీకు మీ ఫ్రెండ్స్ వల్ల కానీ మీ బంధుమిత్రుల వల్ల కానీ ఎవరి వల్ల అయినా సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి విషయము నాదేనని తలదూర్చకండి. ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. రేపటి రోజున మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు చేయని తప్పుల్లో మిమ్మల్ని విరికిచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చేయకపోయినా సరే ఆ తప్పులు మీరే చేశారన్నట్టుగా రుద్రీకరించబడతారు. ఆ విషయాల్లో కాస్త జాగ్రత్త పడండి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇంతకుముందు ఎవరైనా ఇబ్బందులు పడి ఉంటే మాత్రం ఆ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముందుగానే డాక్టర్ని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగించుకుంటారు. ఎందుకంటే అవి ఎక్కువ కాకుండా చూసుకోండి, తక్కువ చేసుకునేలాగా చూడండి. కాబట్టి ముందుగానే జాగ్రత్త తీసుకోవడం వలన మీ ఆరోగ్యం శుద్ధి పడుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా అనారోగ్య సమస్యలు వచ్చే కారణాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త పడండి. చూశారు కదా, మీరు శుభప్రదమైనటువంటి ఫలితాలను వినబోతున్నారు రేపు పౌర్ణమి తర్వాత. కాబట్టి చేయవలసిన దేవతారాధన, చేయవలసిన పరిహారాలన్నీ చూశారు కదా. ఈ విధంగా చేయడం వల్ల మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే శివారాధన, నిత్య దీపారాధన చేసుకోండి. వీలు కుదిరితే శివారాధన చేసుకోండి. అంటే శివుడి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయడం వలన కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి.
దాన ధర్మాలంటే ఏమీ లేదండి. ఏదన్నా చెప్పులు కానీ లేదా గొడుగులు కానీ ఇలా నల్లటి వస్తువులు కొనివ్వడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయి. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా వృషభ రాశి వారు కొత్తగా చూసేవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి రోజు వీడియోస్ మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. చెప్పిన గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు. ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఫోన్ చేసి